Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంధన కొరత తీవ్రంగా ఉంది. వాహనదారులు అవసరాన్ని ఆసరాగా చేసుకుని జిల్లాలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో అక్రమ దందా కొనసాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంధనం సరిపడా లేదంటూ నో స్టాక్ బోర్డ్స్ ను ప్రదర్శిస్తూనే తెలిసిన వాళ్ల వాహనాలను గోప్యంగా డీజిల్ పెట్రోల్ ట్యాంకులు నింపుతున్నారంటున్నారు స్థానికులు. పగలు వాహనదారులకు వెనక్కి పంపిస్తూ రాత్రి వేళలో మాత్రం వాహనాలకు ఫిల్లింగ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఖమ్మంలో ఇంధన కొరతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మాత్రం పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగానే ఉందని చెప్పుకోవచ్చు. గడిచిన 4-5 రోజుల నుంచి సైతం కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఖమ్మంలో ఉన్నటువంటి కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి భారత పెట్రోల్ బంక్ దగ్గర ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాను. ఈ పెట్రోల్ బంకులో చాలా వరకు కూడా చూసుకుంటే ఇక పెట్రోల్ డీజిల్ కూడా లేదంటూ కూడా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మనం చూసుకోవచ్చు ప్రజెంట్ ఇక్కడ ఉన్న బోర్డు సైతం కూడా నో స్టాక్ బోర్డు అనే కనపడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఒకవైపున ఈ యొక్క పెట్రోల్ బంకు విషయానికి వస్తే చూస్తే మాత్రం ఒక కృత్రిమ కొరతనే ఉందనే చెప్పుకోవచ్చు. వాహనదారులు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఒకవైపున ఈ యొక్క పెట్రోల్ డీజిల్ కొరతకు సంబంధించి కూడా ఎవరిని అడగాలో కూడా అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది. ఒకవైపున అధికార యంత్రాంగం మాత్రం చాలా వరకు కూడా అన్ని చక్కగానే సరఫరా అవుతున్నాయి అంటూ చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. కానీ నిన్న ఒక్కరోజు 110 పైగా డీజిల్ పెట్రోల్ మొత్తం ట్యాంకులు వచ్చినట్టుగా అధికార యంత్రాంగం చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున చూసుకుంటే మాత్రం ఇంకా పెట్రోల్ కొరత మాత్రం తాత్కాలికంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 280 బంకులలో పైగా ఇదే పరిస్థితి ఉంటే దాంట్లో సుమారు ఒక 30% వరకు కూడా ఇంకా సమస్య కొనసాగుతున్నట్టే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకో వైపును చూసుకుంటే మాత్రం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒకవైపు సత్తపల్లి, అశ్వాపేట, మధుర లేదా మనుగూరు, భద్రాచలం ప్రాంతాల్లో సైతం కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. వాహనాలు మాత్రం చాలా వరకు వాహనదారులు అగచాట్లు పడుతున్నారు. అయితే కొన్ని బంకులలో మాత్రం ఇదే సాకుగా చూపెట్టేసి బంకు నిర్వాహకులు మాత్రం యథేచ్ఛగా అంటే ఒక లేనిపోని అక్రమ దందాకు తెరలేపుతున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి అనుకూలమైన తెలిసిన వ్యక్తులకు మాత్రమే క్యాన్లలో కావచ్చు లేదా రాత్రిపూట సమయంలో లైట్లు ఆఫ్ చేసేసి డీజిల్ని యథేచ్ఛగా విక్రయిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇలాంటి పరిస్థితులలో కొంతమంది సిబ్బందే బ్యాంకులో పనిచేసే సిబ్బందే క్యాన్లలో స్టాక్ పెట్టేసుకుంటూ బ్లాక్ మార్కెట్కు తెరలేపుతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున భారీ పారిశ్రామిక అంటే పరిశ్రమలకు ఒకవైపున రోడ్డు కాంట్రాక్ట్ వర్క్లకు కావచ్చు, క్రషర్ మిల్లులకు కావచ్చు లేదా ఇతర అంటే డీజిల్ పెట్రోల్కి సంబంధించినటువంటి ఎక్కువగా వాడే వారికి సరఫరా నిలిపేసి కేవలం వాహనాలకు మాత్రమే తాత్కాలికంగా సరఫరా చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగానే ఈ యొక్క బంకు నిర్వాహకులు ఒక వైఖరి ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపున ఖమ్మం జిల్లాలో అధికార యంత్రాంగం మాత్రం ఇప్పటివరకు చూసుకుంటే మాత్రం చాలా వరకు కూడా నిండుకుండలా ఉన్నాయని చెప్తున్న నేపథ్యం అవుతుంది. ఒకరోజు జనరల్గా ఒక రోజుకు వచ్చేసి 600 ప్రజెంట్ ఇప్పుడు ఉన్న డిమాండ్ ప్రకారం చూసుకుంటే మాత్రం నార్మల్ డేస్లో అయితే మాత్రం 450 KLS డీజిల్ అంటే పెట్రోల్ అవసరం పడుతుండగా దాంట్లో మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డిమాండ్ ప్రకారం 600 KLS లీటర్స్ అవసరం పడుతున్నట్టు కూడా చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు డీజిల్ సైతం కూడా నార్మల్ డేస్లో 700 KLS కాగా ప్రస్తుతానికి మాత్రం 1000 KLS డీజిల్ వరకు కూడా డిమాండ్ ఉందంటూ అధికార యంత్రాంగం లెక్కలు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఈ రోజు కూడా మరో 40 ట్యాంకుల వరకు కూడా ఖమ్మం జిల్లాకు వస్తాయంటూ కూడా సివిల్ సప్లై శాఖ అధికారులు చెబుతున్న నేపథ్యం అయితే ఉంది. కానీ ఎక్కడా కూడా ఒకవైపున ఖమ్మం నుంచి మొదలు పెట్టుకుంటే చాలా బంకులలో సైతం కూడా భారత పెట్రోల్ బంక్ కావచ్చు, ఇండియన్ ఆయిల్ కావచ్చు లేదా BPL అంటే మరోవైపున HP కావచ్చు, ఇలాంటి బంకులలో చాలా వరకు కూడా కొరత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఏ బంకులలో చూసినా సరే అంటే 30% వరకు కూడా ఇంకా నో స్టాక్ అంటూ కూడా బంకులకు తాళ్ళు కట్టిన నేపథ్యం అయితే కనపడుతుంది. మరోవైపున కొంతమంది బంకు నిర్వాహకులు మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అక్కడ అంతా కూడా అంటే ఏదైతే ఆయిల్ నిక్షేపాల నుంచి ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి కూడా అంటే ప్రత్యేకంగా డబ్బులు కడితేనే ఇప్పుడు ట్యాంకు ఫిల్లింగ్ చేసి సరఫరా చేసే విధంగా కంపెనీ నిర్వాహకులు మొత్తం కూడా ఒక కొత్తగా పాలసీ తెర మీద తీసుకురావడంతో కూడా ఇప్పుడు బంకు నిర్వాహకులు మాత్రం కాస్త వ్యయంతో కూడుకున్న వ్యవహారం లెక్క కనపడుతుంది. ఇప్పుడు ఒక బంకు సుమారు ఒక ట్యాంకును దాంట్లో నుంచి ఒక బంకుకు ఒక ట్యాంకర్ రావాలంటే సుమారు 50 లక్షలు 30 లక్షల నుంచి మొదలుకొని 50 లక్షల వరకు కూడా
అదనంగా ఇప్పుడు వాళ్ళు పెట్టుబడి పెట్టి క్యాష్ అండ్ క్యారీ చేస్తేనే అది వాళ్ళకి సరఫరా అయ్యేటట్టు ఉంది. లేకపోతే మాత్రం ఒకప్పుడు మాత్రం ఒక వారం రోజుల వరకు సైట్ ఇచ్చేది ఆయిల్ కంపెనీస్, కానీ ఇప్పుడు అలాంటిది లేకుండా కేవలం క్యాష్ అండ్ క్యారీ వరకు మాత్రమే వాళ్ళకి ఆదేశించడంతో ఇప్పుడు వాళ్ళంతా క్యాష్ రెడీ చేసుకొని ఒక డీడీ తీస్తుంటే ఆ డీడీకి సమయంలో స్లాట్ బుకింగ్ కాస్త బిజీగా ఉంటుంది. మరోవైపు బ్యాంకులో సర్వర్ సేవలు శాతం కొంచెం మొరాయిస్తున్నట్టు కూడా కనపడుతుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం సకాలంలో వినియోగదారులకు మాత్రం వాహనదారులకు డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు మొత్తానికి అందుబాటులో లేని వైనం అయితే నెలకొని ఉంది. ఏదేమైనా సరే ఈ యొక్క డీజిల్ కొరతతో పాటుగా పెట్రోల్ కొరత సంబంధించి పూర్తిస్థాయి అధికార యంత్రాంగంతో పాటుగా మంత్రివర్గం మొత్తం కూడా పూర్తిస్థాయి దృష్టి సారిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందంటూ కూడా వాహనదారులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.